సో మీకేమనిపిస్తుంది, తాడేపల్లి కూడా రెడీ అవుతుందా విచారణకి అనేది? ముఖ్యంగా తర్వాత ఇంకొక పాయింట్ కూడా మీరే చెప్పండి. దాంతోపాటు మిథున్ రెడ్డి అంటే చిన్న వ్యవహారం ఏం కాదు, అతనేమి వీక్ పర్సన్ ఏం కాదు. సో పొలిటికల్ ప్రెషర్స్ ఏమన్నా అప్లై చేసే అవకాశం ఉందా ఈ కేసు నుంచి బయటపడడానికి? సార్ ఇప్పుడు ఇందాటి నుంచి మనం చర్చ చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా అన్ని ఛానల్స్లో చర్చ జరుగుతాం. మధ్యకు ఎందుకు ఉండాలి మొహమాటం అంటారు. వాట్ ఈజ్ నేమ్ ఆఫ్ బిగ్ బాస్? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని విజయ్ కుమార్ గారు బిగ్ బాస్ అంటున్నారు, మీరు బిగ్ బాస్ అన్నారు, సత్యమూర్తి గారు బిగ్ బాస్ అన్నారు. నాకు ఆలోచించే ముందు ఎందుకు బాగుందని మేము వాడుతున్నాం. ఏం బిగ్ బాస్ సార్? బిగ్ బాస్ ఏముంది? ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ నడిపిన అధినేత, ప్రభుత్వ వ్యవస్థని నడిపిన అధినేత మీద అనుమానంతో అక్కడి దాకా లీడ్ పోతుంది అని అందరికీ తాడేపల్లి ప్యాలెస్ అంటున్నప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించాలంటున్నా. అంటే అట్లాగా అనుమానితుడుగా మన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. మీరు అన్నారు కాబట్టి బిగ్ బాస్ అని ఎందుకు అంటున్నారని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడ ఒక డ్యూయల్ టోన్ వినపడుతోంది. ఆయనేనా, ఆయనతో పాటు ఆయన తరపున ఇంకెవరన్నా చేశారా? అందుకని మంచి మాట అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ దాకా పోతుంది అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఎంతమంది ఉన్నా కూడా నేను అనేక ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే మీడియా చర్చల్లో కానీ అడుగుతూ వచ్చా. ఈ విచారణ పరిధి చాలా పెద్దదిగా, విస్తృతంగా, చాలా వేగంగా, చాలా పకడ్బందీగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఎండీని అరెస్ట్ చేశారు, స్పెషల్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు, రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డి గారిని లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి పాలసీ మేకింగ్లో లబ్ధిదారుల్లో కూర్చున్న వ్యక్తిగా ఉన్న ఈరోజు మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడానికి సన్నాహాలు కనపడుతున్నాయి. మరి లబ్ధి చేకూరిస్తేనే ఒక నేరం, అవినీతి సొమ్ము కనపడలేదనడం కాదు నేరం, లబ్ధి చేకూర్చే పాలసీ డెసిషన్ తీసుకున్న నేరం. మరి లబ్ధి చేకూర్చడానికి మాకేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి ఛాంబర్కి ఆ లిక్కర్ పాలసీ ఫైలే రాలేదు, మా సంతకాలు ఎవరీ లేవు కాబట్టి మాకు అసలు సంబంధం లేదు, ఇది అసలు బోగస్ కేసు అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత అయినా ఒక శుభ పరిణామం ఏంటంటే ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. నేను అనేక సార్లు అడిగా, మన చర్చల్లో కూడా అడిగా, సంబంధిత శాఖ మంత్రిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఆయనకి నాకు సంబంధం లేదనే స్టేట్మెంట్ అయినా కూడా ఇచ్చినప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, రికార్డెడ్ స్టేట్మెంట్ దట్ యాజ్ ఏ మినిస్టర్ ఈవెన్ ఐ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది లిక్కర్ పాలసీ వితౌట్ మై కన్సర్న్ అండ్ కన్సెంట్, దిస్ ఆల్ థింగ్ హ్యాపెండ్ అని ఆయన చెప్తే దానికి స్టాండర్డ్ శాంక్టిటీ, చాలా పెద్ద స్టేట్మెంట్. మరి ఈ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడానికి కానీ, ఈ స్టేట్మెంట్ పరిధిలోకి అతన్ని తీసుకురావడానికి కానీ, అతన్ని నోటీస్ ఇవ్వడానికి కానీ, మరీ గౌరవంగా ఉంటే అతని ఇంటికి పోయిన స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు నేను అడుగుతూ వచ్చా. దాన్ని ఈరోజు నేను వెల్కమ్ చేస్తున్నా, ఆయనకి నోటీసులు ఇవ్వడానికి. ఇప్పుడు ఒక సంబంధిత శాఖ మంత్రిని విచారించకుండా ఆ రోజున్న ముఖ్యమంత్రి దాకా కేసు పోవాలని ఎలా కోరుకుంటాం? కోరుకోలేం. ఇది పెద్ద లూప్హోల్ మూసే అంశం ఇప్పుడు మొదలైంది. దాంతోపాటు ఒకవేళ ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు నాకు సంబంధం లేకుండా నా శాఖ పరిధిలో నాకు తెలియకుండా ఇదంతా జరిగిందంటే ఆ రోజుల్లో అన్ని శాఖలు చూసిన వ్యక్తికి సంబంధం అదే తాడేపల్లి ఆఫీసులోకి వచ్చిన వ్యక్తికి సంబంధం ఉన్నట్టా లేదా? డెఫినెట్ గా ఖచ్చితంగా ఏ శాఖలో అయినా కూడా అతని పరిధే మొత్తం జరిగింది. అందుకే విజయ్ కుమార్ గారు మాట్లాడినా, సత్యమూర్తి గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, బిగ్ బాస్ అనే వ్యక్తి ఎవరు అనే దగ్గర మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ పెట్టాలి కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేశారా, ఆ రోజు సకల శాఖలు చూసిన వ్యక్తే చేశారా, లేకపోతే అందరూ కలిసి చేశారా, కలెక్టివ్ గా చేశారా, ఒక్కరే నిర్ణయం తీసుకుంటే అందరూ అమలు చేశారా? పరిధి అక్కడ దాకా కూడా పోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే మంత్రి గారి స్టేట్మెంట్ తర్వాత సకలం విషయం కూడా తేలాలి. ఖచ్చితంగా విచారణ పరిధిలో విచారించాల్సిందే. మొహమాటాలు ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ శాఖ అయినా, ఎవరైనా, ఏ మంత్రి అయినా పూర్తిగా నిర్ద్వందంగా స్వతంత్రంగా వ్యవహరించి చేశారా? మనం అందరం చెప్పాము అనేక. మరి రేపు మంత్రి గారు కానీ ఆ స్టేట్మెంట్ ఇస్తే వాట్ షుడ్ హ్యాపెన్? కనీసం ఒక సామాన్యుడు కూడా అవగాహన కలిగే విధంగా పాపం మంత్రిగా ఉన్న ఆయనకి ఏం తెలియదంట. ఆయన చెప్పినప్పుడు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం జరగాలి. అంటే
నోటీసులు లేకపోతే చెవిరెడ్డి డైరెక్ట్ గా కాదు. గత ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నట్టు మెసేజ్ వస్తుంది, సింపతి వస్తుంది. కాదండి, అట్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ మధ్యనే కదా అరెస్ట్ Yes. చేశారు, లాస్ట్ మినిట్ దాకా లేదు కదా. అట్లాగే వాళ్ళు ఒక ఫేజ్ లాగా వెళ్తున్నారు. ఎస్ ఫేజ్ లాగా వెళ్తున్నారు. వీ వెల్కమ్ దట్. ఈ రోజుకైనా మంత్రి గారికి నోటీసులు ఇవ్వడం నేను వెల్కమ్ చేస్తాను. అది అవసరం కూడా. అవసరం. ఇప్పుడు Concern minister మంత్రి కి గారికి కన్సర్న్ ఇవ్వకుండా లేకుండా ముఖ్యమంత్రి ఆయన గారికి వచ్చి ఎలా చెప్పాలి, పోతుంది? అవును నాకు లేకపోతే ఆ తెలిసేది- మంత్రి శాఖలన్నీ చూసిన ఒక అరాచక శక్తి ఏదైతే ఉందో ఆ అరాచక శక్తికి సంబంధం ఉందా లేదా కూడా ఎంక్వైరీ చేయాలి. ఆయన విచారణకు హాజరై అవును నాకు తెలిసిందని చెప్తాడా ఏంటి? విజయ్ గారు ఏం చెప్పండి. నేను అదే చెప్తాను. అది తీసుకోండి సార్ ఒక్క మాట సార్. ఇక్కడ 1 minute. నేను ఇందాక నుంచి చెప్పేటప్పుడు